డిసెంబర్ గోల్ మీకు బాగా విచిత్రంగా అనిపించింది. విచిత్రంగా అనిపించిన నా గోల్ అయితే 7 లక్షలు గోల్. ఇది నేను ఇప్పుడు డిసైడ్ అవ్వలేదు, బ్రాంజ్ డైరెక్టర్ అయినప్పుడు డిసైడ్ అయ్యా. నేను బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి 2.5 చెక్కు తీసుకున్న రోజు డిసైడ్ చేసుకొని ఈ డిసైడ్ని నా గోల్గా మలుచుకొని పోస్టర్ తయారు చేసుకొని మా ఇంట్లో టీవీ పైన ఒక పెద్ద పోస్టర్ అంటించుకున్నప్పుడు కూడా ఆ గోల్ చూసి చెవుకోటి ఇది నువ్వు ఇప్పుడే పెట్టుకున్నావంటే ఖచ్చితంగా 100% రీచ్ అవుతావు నువ్వు అని బ్లెస్ చేసి వెళ్ళాను. 7 లక్షలు ఎట్లా వస్తాయో నాకు తెలీదు, కానీ నా గోల్ అయితే 7 లక్షలు. ఖచ్చితంగా 7 లక్షల దగ్గరికి వెళ్ళి తీరుతా. ఓకేనా? పేదవాళ్ళ కోసమే పుట్టాడని నేను అనుకుంటా. మా యుద్ధ నౌక మై గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ సార్, ఆయన లేకపోతే, ఆయన అనే వ్యక్తి, ఎంఎస్ఆర్ అనే వ్యక్తి లేకపోతే ఇప్పుడు ఈ ఒంగోలు టీమే లేదు. ఎంఎస్ఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈ ఒంగోలు టీమే లేదు. నేర్పించింది మొత్తం ఎంఎస్ఆర్ గారే. ఆయన దగ్గర నుంచే నేను నేర్చుకున్నా. వేరే ఏ ఒక్క లీడర్ దగ్గర నుంచి 1% కూడా నేను నేర్చుకోవాలా. ఓన్లీ ఎంఎస్ఆర్ సార్కి ఈ క్రెడిట్ దొరుకుతుంది. అయితే నేను నేర్చుకున్న ఎంఎస్ఆర్ గురూజీకి టీమ్స్ ఉన్నాయి, కానీ మీటింగ్స్ పెట్టడానికి నిలబడే లీడర్ లేడు ఇక్కడ. లీడర్ లేని టైంలో నేను శిరీష మేడం ఇక్కడికి వచ్చాం. ఇద్దరం కలిసి మీటింగ్స్ స్టార్ట్ చేసి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అప్పటికి బ్రాంజ్ డైరెక్టర్ కూడా కాలేదు. బాధ్యతలన్నీ మా భుజస్కంధాల మీద వేశారు. భుజస్కంధాల మీద వేసి ఒక 10 minutes ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆయన చెప్పి ఒక ఫోన్లో తీసి చూపించాడు. 5.5 లక్షలు పర్ మంత్ వస్తుంది అని. 5.5 లక్షలు పర్ మంత్ వస్తున్నప్పుడు నాకు 50,000 రాకపోదా అని జాయిన్ అయ్యాను. గుడ్డిగా నమ్మి జాయిన్ అయ్యి ఈ కంపెనీలో ఏముందని తెలుసుకున్నా. ఈ కంపెనీలో ఏముందని తెలుసుకున్న తర్వాత ఈ కంపెనీ కొంచెం ముందు వచ్చినట్టయితే బాగుండేదా అనిపించింది నాకు. ఎందుకంటే బయట 20 డైరెక్ట్ సెల్లింగ్ అనే వ్యవస్థ గురించి మీరు క్లారిటీ తీసుకుంటే ఇంకా ఈజీ అయిపోతుంది. తర్వాత నెట్వర్కింగ్ బిజినెస్, దీని ఫంక్షనింగ్, ఈ నెట్వర్కింగ్ బిజినెస్ అంటే ఏంటో తెలుసుకుంటే మీకు ఇంకా ఈజీ అయిపోయింది. మనం ఏం చేయాలో తెలుసుకుంటే ఇంకా ఈజీ అయిపోయింది. చెప్పండ్రా వద్దండ్రా? వద్దంటే చెప్పు, ఏళ్ళ పెట్టి వెళ్ళిపోతా. నాకేం ఒక్కైతే మాట్లాడుకుంటే ఎంతమందికి డబ్బులు కావాలి? అందరికి కావాలా? ఏడు చాలా మంది వద్దు, చేతులు లేవట్లేదు వాళ్ళు. సరే, వద్దకపోతే వద్దకపోయింది. నాకైతే డబ్బులు చాలా కావాలి. డబ్బులు లేకపోతే మనిషి పుట్టిన కాడి నుంచి ఏ రోజు డబ్బులు లేవు. మా ఆవిడ బాగా రెస్పెక్ట్గా చూసేది, అందుకని మా ఆవిడ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉండేవి. ఎందుకంటే డబ్బుల కన్నా మనిషి గొప్పడు అని నమ్మేవాడిని నేను. కానీ వచ్చి లాస్ట్ 2 years అది తప్పు అని చాలాసార్లు ప్రూవ్ అయింది. ప్రూవ్ చేసి చూపించింది మా ఆవిడ. ఎంఎస్ఆర్ గురూజీ దగ్గర నేర్చుకున్న పాయింట్ అదే. మనిషి కంటే డబ్బులు చాలా గొప్పవి. నీకున్న ప్రాబ్లమ్స్ 100కి 100% క్లియర్ అవ్వాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి అనేది నేను నేర్చుకున్న తర్వాత ఈ కంపెనీలో నా కోసం నేను చేయట్లేదు సార్, నేను సక్సెస్ ఎదురుగా అవుతా. ఎందుకంటే నాకు గోల్స్ ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి. వెస్టేజ్లో రాకముందు నుంచే నాకు గోల్స్ ఉన్నాయి. వెస్టేజ్లోకి వచ్చిన తర్వాత డ్రీమ్స్, గోల్స్ ఉంటే సక్సెస్ అవుతారు. రాకముందు నుంచే నాకు గోల్స్, డ్రీమ్స్ ఉన్నాయి. నేను ఎలాగైనా సక్సెస్ అవుతా. ఎందుకంటే ప్రతి నిత్యం నిద్ర లేచిన కాడ నుంచి యుద్ధం చేసుకుంటూనే బతికా చిన్నప్పటి నుంచి.